హాయ్ హలో నమస్తే నేను మీ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ అందరికి కూడా ముఖ్యంగా గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా మా జీనియస్ పబ్లికేషన్ తరపున నా తరపున శుభాకాంక్షలు. ఎందుకంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన ప్రారంభమైంది, చైర్మన్ నియామకము సభ్యుల నియామకము జరిగింది. ఇక ముందడికి ఏంటంటే నోటిఫికేషన్సే 1 వీక్లో స్టార్ట్ అవుతుంది. గ్రూప్ 1కి సంబంధించిన నోటిఫికేషను, గ్రూప్ 2కి సంబంధించిన నోటిఫికేషన్స్పై క్లారిటీ. ముఖ్యంగా ఇప్పటికే 783 పోస్టులు ఉన్నాయి. దానికి దాదాపుగా ఒక 800 నుంచి 1000 పోస్టులు పెంచే అవకాశం ఉంది. కాబట్టి ఆ పోస్టులపై క్లారిటీ కోసము ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆర్థిక శాఖ ఆమోదానికి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి తెలుసుకోవాల్సిందని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముఖ్యంగా ఆర్థిక శాఖ ఇతర డిపార్ట్మెంట్స్కి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు జారీ చేసింది. జస్ట్ ఒక 10 or 15 డేస్లో వాటిపై క్లారిటీ వస్తుంది. గ్రూప్ 2నే కాకుండా గ్రూప్ 3 కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి, అందులో కూడా పోస్టులు పెరిగే అవకాశం ఉంది. కావున నిరుద్యోగులు ఇప్పటి నుండే మీ యొక్క ప్రిపరేషన్ని ఒక 100% స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటికే చాలా టైం గడిచిపోయింది. మీరైతే ఎప్పుడైతే ఈ యొక్క టీఎస్పీఎస్సీ అంటే ప్రక్షాళన కోసం, ఎగ్జామ్ యొక్క రద్దు కోసం సిలబస్ హెవీగా ఉందని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ మార్చాలని ఉద్యమాలు చేశారు. అప్పటి నుంచి కూడా చాలామంది ప్రిపరేషన్ వదిలేసి ఊర్లలోకి ప్రయాణం అయ్యారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వంలో, ఇప్పుడు నూతన ప్రభుత్వంలో చైర్మన్ నియామకం జరిగింది. ఆ నియామకంతో పాటు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ముఖ్యంగా 2 లక్షల ఉద్యోగాలు అంటున్నారు. కాబట్టి మీరు ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే, మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 2 రావచ్చు. అంటే గ్రూప్ 1 సిలబస్ వేరు, గ్రూప్ 2 సిలబస్ వేరు. గ్రూప్ 2 పైన ఎక్కువ ఫోకస్ పెడితే మీకు ఇంకా ఏదైనా జాబ్ మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్లో ముఖ్యంగా నేను సాధించగలని నమ్మకం మీలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో విజయం సాధించాలంటే, సక్సెస్ రావాలంటే ఫస్ట్ నీలో మార్పు జరగాలి. ఓకేనా? మనం ప్రతిష్టాత్మక లక్ష్యాలను ఎంచుకున్నప్పుడు మన సామర్థ్యాలపై మనకు నమ్మకం అనేది ఉండాలి. ఫస్ట్ మనం ఎంతవరకు సాధించవచ్చు, మన సామర్థ్యాలు ఎంత ఉన్నాయి అనే ఒక దానిపైన మనకు నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు సాగాలి. ఫస్ట్ మీరు ప్రిపేర్ అవుతున్న ఏ జాబ్నైనా సరే ఫస్ట్ దాన్ని అమితంగా ప్రేమించాలి. ఈ ప్రపంచంలో ఆ జాబ్ అయినా సరే, ఆ పని అయినా సరే, ప్రపంచంలోనే అది చాలా చాలా గొప్పదని మీరు భావించాలి. ఫస్ట్ ప్రిపరేషన్లో ఎన్నో అవరోధాలు, అడ్డంకులు ఎదురైతేనే ఉంటాయి. అప్పుడు ఆ జాబ్ పై ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిపై మనం చేస్తున్న పనిపై నిబద్ధత, అంకిత భావాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్నాం. గత 3 సంవత్సరాలుగా ఎన్నో అడ్డంకులు, అవరోధాలు వచ్చినాయి. చాలామంది సీనియర్స్ గత 10 yearsగా ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 1 కోసం అయితే కనీసం 15-16 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా 4-5 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నో అడ్డంకులు, అవరోధాలు, అవమానాలు జరిగినాయి. అయినప్పటికీ మనపై, మన సామర్థ్యాలపై నమ్మకాన్ని పెట్టుకొని మీరు ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను. అయితే నేను ఏమంటున్నానంటే, పుస్తకాల విషయంలో చాలామంది నిరుద్యోగుల నుంచి ఏ పుస్తకాలు చదవాలి సార్ గ్రూప్ 2కి ఎక్కువ స్కోర్ చేయాలంటే దాదాపుగా 450 నుండి 480 చేస్తే ఒక మంచి స్కోర్ కనబడుతుంది. కాబట్టి ఏ పుస్తకాలు అయితే ఎక్కువ స్కోర్ చేయవచ్చు అనే ఒక వీడియో చేయండి సార్ అని నాతోటి మెసేజ్ చేయడము, ఫోన్ కాల్స్ చేయడం, గత 2-3 నెలలుగా అడగడంతో ఏదో ఒక రోజు చేద్దామన్న ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్ టైం ఇది. ఏ పుస్తకాలు చదివితే విద్యార్థులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు, మంచి విషయాన్ని చెప్తే ఈ నేపథ్యంలో మీ ముందుకు రావడం జరిగింది. ఆ పుస్తకాలు ఏంటంటే గ్రూప్ 2కి సంబంధించి మొత్తం గ్రూప్ 2, గ్రూప్ 1 అంటే సిలబస్ పరిశీలించినప్పుడు, గ్రూప్ 3 సిలబస్ పరిశీలించినప్పుడు మన గ్రూప్ 1లో ప్రిలిమ్స్ మాత్రమే ఉంటుంది. తర్వాత మెయిన్స్ ఉంటుంది. ఆ మెయిన్స్కి సంబంధించి మరొక వీడియో చేద్దాం. ఎందుకంటే పుస్తకాలు తక్కువగా ఉన్నాయి మార్కెట్లో, అదొక వీడియో చేద్దాము. నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ దాదాపు సేమ్. కానీ తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది గ్రూప్ 3లో అంటే సపరేట్ పేపర్ లేదు. దాన్ని తీసుకొని చేంజ్ చేసినంటే వాడు గ్రూప్ 2లో అంటే పేపర్ 2లో విలీనం చేయడం జరిగింది. తెలంగాణ చరిత్ర దగ్గర విలీనం చేయడం జరిగింది. అక్కడ ఒక 20 మార్కులుగా పెట్టినట్టు మనం అర్థం చేసుకోవాలి తెలంగాణ ఉద్యమాన్ని. రైట్. ఇప్పుడు గ్రూప్ 2కి సంబంధించి 4 పేపర్లు ఉంటాయని అనుకుంటున్నాం కదా. ఫస్ట్ పేపర్ వచ్చేసి పేపర్ 1. ఈ పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇందులో దాదాపు 11 సబ్జెక్టులు ఇవ్వడం జరిగింది. ఈ 11 సబ్జెక్టులు ఏంటి, అంశాలు ఏంటి, అది లాస్ట్కి చెప్తాం. ఎందుకంటే ఎక్కువ పుస్తకాలు కాబట్టి మనం క్లారిటీతో రావాలి. నెక్స్ట్ పేపర్ 2లో సంబంధించి 3 సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి చరిత్ర అనగానే తెలంగాణ చరిత్ర, భారతదేశ చరిత్ర, ఈ 2 కలిసి ఒక అంశం 50 మార్కులు. ఇక నెక్స్ట్ అంశం వచ్చేసి ఇండియన్ సొసైటీ, దీనికి 50 మార్కులు, దీనికి 50 మార్కులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 3వ అంశం వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, దీనికి కూడా 50 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ 3 అంశాలు కలిసి సెకండ్ పేపర్ కింద 150 మార్కులు ఉండడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3,
ఈ పేపర్ 3లో ముఖ్యంగా మనకు ఎకానమీ ఉంటుంది. ఎకానమీ అనగానే ఇండియన్ ఎకానమీ పైన ముఖ్యంగా 100 మార్కులు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఎకానమీకి 50 మార్కులు ఇవ్వడం జరిగింది. వీటిపైన కూడా క్లారిటీ ఇస్తాను, ఏమేమి అంశాలు ఉంటాయనేది కూడా. రైట్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణకు సంబంధించిన తెలంగాణ ఉద్యమ చరిత్ర. ఇది 4th పేపర్గా ఉండడం జరిగింది. దీనిపైన 150 మార్కులు ఉంటాయి. ఇది ఎలా స్టార్ట్ అయిందంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించినటువంటి గత హైదరాబాద్ నగరానికి సంబంధించి, హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి గత చరిత్ర ఎలా స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మొదలు పెడితే మనకు 2014 ఆ 14 వరకు జరిగినటువంటి చరిత్రనే తెలంగాణ ఉద్యమ చరిత్ర. తెలంగాణ కోసము అనేక సంస్థల ఏర్పాటు, ఉద్యమాలు చేపట్టినటువంటి ఆ నేపథ్యాన్ని పురస్కరించుకొని అది ఒక సిలబస్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎలా ఏర్పడిందని ఇప్పుడు వచ్చేటువంటి సమాజానికి తెలియాలి కాబట్టి కొత్త తరానికి తెలియాలి కాబట్టి ఆ పేపర్ని పెట్టడం జరిగింది. అది మంచి పేపర్, ఓకేనా. మార్కెట్లో చాలామంది అంటే ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు తెలంగాణ ఉద్యమ చరిత్ర పేపర్ తీసేస్తారట కదా, నెక్స్ట్ కొత్త సబ్జెక్టులు చేస్తారట కదా, అంతేకాకుండా ఆప్షనల్ సబ్జెక్ట్స్ పెడతారట కదా అని ఒక కొత్త పుకార్లు సృష్టిస్తున్నారు. ఇవన్నీ కూడా వదంతులు మాత్రమే. ఎందుకంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోరు. ఇప్పటికే చాలా రోజులు లేట్ అయింది. విద్యార్థులు ముఖ్యంగా నిరుద్యోగులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కొత్త నోటిఫికేషన్లో ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి 2018 చూస్తే ఇప్పటివరకు మనకి ఎలాంటి నోటిఫికేషన్ ముందుకు సాగలేదు గ్రూప్స్కి సంబంధించి. 2016 నుంచి వాస్తవం చెప్పాలంటే 2016 నుంచి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి మనకి ఎలాంటి నోటిఫికేషన్ ముందుకు సాగలేదు. కాబట్టి ఇప్పటికే 6-7 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా వెయిట్ చేయలేరు. ఎందుకంటే కొత్త సిలబస్లో ఏం తీసుకురారు. ఏమైనా తీసుకొస్తే ఈ ప్రభుత్వం లాస్ట్ ఇయర్లో 2028 లేక 27లో తీసుకొస్తారు సిలబస్ కావచ్చు. కానీ ఇప్పుడైతే ఎలాంటి మార్పులు జరిగాయి. మీరు ఉన్న సిలబస్నే చదవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనకు ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు సిలబస్ తెలవాలి. ఈ సిలబస్లో ఉన్న అంశాలు దాదాపుగా 600 మార్కులు అనుకున్నప్పుడు నాకు తెలిసి ఈ సిలబస్ వచ్చేసి 450 నుండి 480 మాత్రమే నేను అనుకుంటా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర చూసినప్పుడు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్న అంశాలన్నీ కూడా ఫస్ట్ పేపర్లో ఉన్నటువంటి తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వ సంపద అనే అంశాలలో ఉండడం జరుగుతుంది. అది తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక 1 ఆఫ్ ది పార్ట్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఉన్నటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటము, అంతకుముందే ఉన్నటువంటి అంటే కాంగ్రెస్ పార్టీ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన విధానము, అది చేపట్టినటువంటి ఉద్యమాలు, అంతకుముందు ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలు, అంటే ఏ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల యొక్క క్రియాశీలక పాత్ర ఏమిటి, అంతేకాకుండా అంతకుముందు ఉన్నటువంటి ములికి ఉద్యమ నేపథ్యం కూడా తెలంగాణ చరిత్రలో ఉంటుంది. అక్కడి నుంచి మొదలు పెడితే మనకు 1948 వరకు ఆపరేషన్ పోలో వరకు తెలంగాణ చరిత్రలో భాగంగా రావడం జరుగుతుంది. అక్కడ కనీసం ఒక 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఏది తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ చరిత్ర నుంచి 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమం నుండి చూసుకుంటే తెలంగాణ ఎకానమీలో ఒక 1 ఆఫ్ ది పార్ట్ ఇవ్వడం జరిగింది. ఇది 1956లో తెలంగాణను ఆంధ్ర ప్రాంతం కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుంచి 2014 వరకు ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ సందర్భంలో ఉన్నటువంటి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు, నీళ్ళ విషయంలో, విద్యా విషయంలో, తర్వాత ఉద్యోగాల విషయంలో ఇలా అనేక అంశాలను తీసుకొని వచ్చి ఆ సిలబస్లో పెట్టడం జరిగింది. అక్కడ 15 మార్కులు 10 మార్కులు పెట్టడం జరిగింది. అది కూడా తెలంగాణ ఉద్యమంలో కలుస్తుంది. ఇట్లా సిలబస్ అనేది అక్కడనే 30 మార్కులు కవర్ చేయడం జరిగింది. ఓకేనా, 30 మార్కులు తెలంగాణ ఉద్యమంలో ఇతర ఉన్న సబ్జెక్టులు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ సోషాలజీ విషయానికి వద్దాం. ఈ సోషాలజీలో ఉన్నటువంటి అంశాలు కూడా మనకు ఫస్ట్ పేపర్లో పెట్టడం జరిగింది. సోషల్ ఎక్స్క్లూజన్ సామాజిక విలువ అనే అంశాలు పెట్టడం జరిగింది. ఇక్కడున్న అంశం వచ్చేసి ఈ యొక్క ఇండియన్ సొసైటీలో ఉన్న అంశాలు దాదాపుగా తెలంగాణ సమాజం, సంస్కృతిలో ఉన్న ఫస్ట్ ఇంట్లో కొన్ని అంశాలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఉద్యమంలో ఉన్నటువంటి ముఖ్యంగా సోషాలజీలో సామాజిక ఉద్యమాలు, ముఖ్యంగా రైతాంగ ఉద్యమాలు, ఈ రైతాంగ ఉద్యమాలు వచ్చేసి ఇండియన్ హిస్టరీలో ఉంటాయి. నెక్స్ట్ సోషాలజీలో ఉన్న సగం సబ్జెక్ట్ కూడా ఇండియన్ పాలిటీలో విలీనమై ఉంటాయి. ఎలా అంటే అందులో ఉన్నటువంటి అంటే మహిళా హక్కులు, తర్వాత స్త్రీల హక్కులు, బాలికల హక్కులు, వితంతువులకు సంబంధించినటువంటి హక్కులు, ఇలాంటి జెండర్కి సంబంధించిన హక్కులు, కేసెస్ అన్నీ కూడా ఇండియన్ పాలిటీలో రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక 10 మార్కులు 15 మార్కులు కూడా సోషల్ ఉన్న మార్కులు కూడా ఇతర సబ్జెక్టులో లీనమై ఉంటాయి. ఇట్లా తర్వాత ఎకానమీకి వస్తే మనం తెలంగాణ ఎకానమీ చూద్దాం. ఈ తెలంగాణ ఎకానమీలో ఉన్న అంశాలన్నీ కూడా దాదాపుగా ఫస్ట్ పేపర్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలు అనే అంశాన్ని తీసుకొచ్చి తను ఏం చేసిందంటే
తెలంగాణ ఎకరంలో 5th చాప్టర్గా ఇవ్వడం జరిగింది. మొత్తం సంక్షేమ విధానాలు, ప్రభుత్వ పథకాలు, బడ్జెట్పై. ఈ బడ్జెట్ అంతా కూడా మనం చదువుకుంటాం. ఇది ఫస్ట్ పేపర్లో చదువుకోవచ్చు, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో చదువుకోవచ్చు. ఆ అంశాలు తీసుకొచ్చి ఇట్లా ఎకానమీలో పెట్టడం జరిగింది. ఆ తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా తెలంగాణ జాగ్రఫీలో దాదాపుగా ఒక 80% కలుస్తాయి. తెలంగాణ జాగ్రఫీలో మొత్తం పరిశ్రమలు అయితేంది, వ్యవసాయ రంగం అయితేంది, ఖనిజాలు అయితేంది, ఇలా అన్ని అంశాలు ఇట్లా కలుస్తాయి. నేనేమంటున్నానంటే ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. ఇండియన్ హిస్టరీలో ఉన్న ఫస్ట్ పేపర్లో ఉన్న అంశాలన్నీ కూడా మన పేపర్ 2లో పెట్టడం జరిగింది. ఇది ఇండియన్ హిస్టరీ వచ్చేసి ఫస్ట్ పేపర్లో ఉంటుంది 15 మార్కులు, అని తీసుకొచ్చి మళ్ళీ పేపర్ 2లో పెట్టడం జరిగింది. సిలబస్ని ఒకసారి పరిశీలిస్తే మనం చదివేదాన్ని 450 నుండి 480 మార్కులు మాత్రమే ఉంటుంది. 600 మార్కులు ఇచ్చినప్పటికీ ఆ సిలబస్లో ఉన్న అంశాలు చాలా వరకు రిపీట్ అయిన అంశాలు ఉంటాయి. కాబట్టి ఏ అంశాలకు ఏ పుస్తకాలు చదివితే బాగుంటుంది అనే ఆలోచన నీకు రావాలి. నేనేమంటున్నానంటే మనం ఎంత ఫలితాన్ని కోరుకుంటామో అంతే కష్టపడాలి. మనం ఎంత ఫలితాన్ని కోరుకుంటామో అంతే కష్టపడాలి. ఎక్కువ ఫలితాన్ని కోరుకొని తక్కువ కష్టపడితే విజయం సాధించలేము. అలానే మన పుస్తకాలు ఎంచుకునే పుస్తకాలనే దారనే మన యొక్క విజయం అనేది క్రియాశీలకంగా ఉంటుంది. ముఖ్యంగా పుస్తకాలు ఒకటి, సరైన గైడెన్స్ ఒకటి, ఫస్ట్ మనం ఈ యొక్క రీడింగ్ ఒకటి. ఫస్ట్ రీడింగ్ ఎంతవరకు చదువుతున్నాము, సిలబస్ని ఎంతవరకు కవర్ చేస్తున్నాము, ఈ అంశాలన్నీ కూడా మనం ముందు తీసుకోవడానికి విజయంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఫస్ట్ సిలబస్ ఒకటి, పుస్తకాలు ఒకటి, సరైన గైడెన్స్ ఒకటి, మన యొక్క ప్రిపరేషన్ విధానము ఎంతవరకు ఎన్నిసార్లు రివిజన్ చేయగలిగినాము, రివిజన్ చేసిన అంశాన్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయగలిగినాము, ఈ అంశాలు మాత్రమే, ఈ 4 అంశాలు మాత్రమే మనల్ని ఒక గ్రూప్ 2 విజేతగానో, మిమ్మల్ని ఒక గ్రూప్ 1 విజేతగానో నిలిచిపెడతాయని నేను భావిస్తున్నాను. రైట్. అయితే పుస్తకాల విషయానికి వద్దాం. ఫస్ట్ మనము గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ని అంటే క్రాక్ చేయాలంటే ఫస్ట్ మనకు ఎక్కువ మార్కులు స్కోరింగ్ వచ్చేది తెలంగాణ ఉద్యమ చరిత్ర. దీని మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి మనం బుక్స్ చూద్దామండి. రైట్. ఇది తెలుగు అకాడమీ పుస్తకం. ఈ తెలుగు అకాడమీ పుస్తకము ఇందులో దాదాపుగా సిలబస్ వచ్చేసి ఒక 60% మాత్రమే కవర్ చేయడం జరిగింది. 60% కవర్ చేయడం జరిగింది. తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఈ పుస్తకాన్ని తీసుకోండి అందరు కూడా. రైట్. వీలైతే నా పుస్తకం చదివిన వాళ్ళు ఈ పుస్తకం తీసుకొని చదవండి, ఇంకా తర్వాత వేరే పుస్తకం తీసుకోండి. రైట్. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి. తర్వాత నేను రచించిన పుస్తకం తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం. ఓకేనా. ఇది దీనికి సంబంధించి ఈ పుస్తకం. ఇది గతంలో 2021లో నేను ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ముఖ్యంగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 పుస్తకాలు కూడా ఉన్నాయి మార్కెట్లో. ఈ 2 పుస్తకాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం యొక్క విశిష్టత ఏమిటంటే, నేను గతంలో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినప్పుడు నాకు తెలంగాణ ఉద్యమం నుంచి ఎక్కువ స్కోర్ రావడం జరిగింది. 139 రావడం జరిగింది. ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి. అప్పటికే నేను వేరే వాళ్ళ పుస్తకం కరెక్షన్ చేయడం జరిగింది. మార్కెట్లో అప్పుడు నెంబర్ 1 అనుకున్నటువంటి పుస్తకాన్ని నేను కరెక్షన్ చేశాను, ప్రూఫ్ రీడింగ్ చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్రపై నేను ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ రిలీజ్ చేసినాను 2015-16లో. చేయడం వల్ల దానిపైన క్లారిటీ వచ్చింది. అప్పటికి ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలపై మామూలు బిట్స్ రావడం జరిగింది. అది అందరూ కూడా స్కోర్ బాగానే చేసిండు అప్పుడున్నటువంటి టైంలో. కానీ ఇప్పుడు వచ్చేసి సిలబస్ని, ముఖ్యంగా సిలబస్లో అంశాల ఆధారంగా ఎక్కువ బిట్స్ని యూపీఎస్సీ తరహాలో ఇస్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు పేపర్ చూస్తే ఒక క్వశ్చన్లోనే కనీసం 4-5 అంశాలను తీసుకొచ్చి పెడుతున్నాడు. ఒక సంస్థలు 10 సంస్థలు ఇచ్చేసి ఆ సంస్థల అధ్యక్షులు ఇస్తున్నాడు, లేకుంటే ఆ సంస్థలు ఇప్పుడు ఏర్పాటు ఎందుకు జరిగింది ఆ నేపథ్యం ఇస్తున్నాడు. ఇట్లా చాలా అంశాలను కూడా ఒకే క్వశ్చన్లో 10 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం ఇస్తున్నాడు. కాబట్టి గతం కానీ ఇప్పుడు సిలబస్ అనేది మారిపోయింది. సిలబస్ మారిపోవడం కాదు, సిలబస్లో అంశాలకు తగ్గట్టు ప్రిపరేషన్ మారిపోయింది, పేపర్ విధానం మారిపోయింది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్కి సంబంధించి కొత్తగా నూతనంగా స్టార్ట్ చేయండి. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడే చదివేటప్పుడే ఆ క్వశ్చన్ ఎలా వస్తుంది, ఏదైనా సంస్థ చదువుతున్నాం, ఆ సంస్థను ఎవరు ఏర్పాటు చేశారు, ఎందుకు ఏర్పాటు చేశారు, ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏమైనా సమావేశాలు జరిగాయా, ఆ సంస్థకు అధ్యక్షత వహించిన వ్యక్తులు ఎవరు, అంతేకాకుండా ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏమైనా గ్రంథాలు వెలువడినాయా, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆ కార్యక్రమాల నేపథ్యం ఏమిటి, ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు, అలా ముందు ఉండాలి. ఇలా టీఎస్సీ, ముఖ్యంగా తెలంగాణ టీజేఏసీ ఈసారి ఎక్కువగా టీజేఏసీ పైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉంది. కోదండం ఆ సార్కి ఆల్రెడీ మంత్రి పదవి రావడం జరిగింది. కాబట్టి టీజేఎస్ నిర్వహించిన పాత్రను భావిస్తారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నేపథ్యం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సందర్భాలను, ముఖ్యంగా 1992లో జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో
తెలంగాణ శాసనసభలో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్ర శాసనసభలో నీళ్లు నిధులపై జరిగిన అన్యాయాల గురించి మొత్తం జీవన్ రెడ్డి గారు ప్రసంగించిన విషయాల కంటే మొదలు పెడితే తెలంగాణకై కాంగ్రెస్ పార్టీ అనే నేపథ్యాన్ని బాగా నేర్చుకోవాలి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీపై కూడా క్వశ్చన్స్ ఉంటాయి కానీ తక్కువగా ఉంటాయి. ఓకేనా, ఇది మాత్రం అర్థం చేసుకోండి. ఈ పుస్తకంపై క్లారిటీ ఏంటంటే ఈ పుస్తకాన్ని రాసినప్పుడు చాలామంది తెలంగాణ ఉద్యమకారులను, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మన కోదండరాం సార్ని ఈ తెలంగాణకు సంబంధించి ఈ పుస్తకం విషయంలో చాలా డౌట్స్ని క్లారిటీ తీసుకొని సార్ దగ్గర కరెక్షన్ చేయించుకొని సార్ కొంతమంది వ్యక్తులు చెప్తే ఉన్నటువంటి ఆ వ్యక్తులు కూడా కలిసి ముఖ్యంగా తెలంగాణ ప్రభాకర్ సార్ని, పాషం యాదగిరి సార్ని, అంతేకాకుండా చాలామంది వ్యక్తులు కూడా కలవడం జరిగింది. సార్ యొక్క అంటే సహకారం తీసుకొని కలిసి ఆ పుస్తకంలో కరెక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న టైంలో ఈ ట్రెండ్కి తగ్గట్టు పుస్తకం మాత్రం ఇది మాత్రమే. ఎందుకంటే గతంలో అన్ని పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా తెలిసిన వాళ్ళు మన మంచి మిత్రులే అయినప్పటికీ కూడా ఇప్పుడున్న ట్రెండ్కి మాత్రము ఈ పుస్తకాలు మాత్రం మంచి పుస్తకాలు అని చెప్పగలను. ఎందుకంటే మీరు 130 నుండి 140 చేయాలనుకుంటే ఈ పుస్తకాన్ని చదవండి. దీనికోసం మనం ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ బిట్ బ్యాంక్ ఇలా ఉంటుంది, రైట్, ఇలా ఉంటుంది. వీలైతే తీసుకోండి, రైట్. ఈ 2 పుస్తకాలు చదవడం వల్ల మీరు దాదాపుగా 130 + 140 చేయవచ్చు. ముఖ్యంగా ఎలా చేయవచ్చు అంటే గతంలో నేను రాసిన అనుభవం 10 సంవత్సరాల నుంచి ఈ పుస్తకం పైన నేను కనీసం 3 నుండి 4 సంవత్సరాలు కష్టపడి రాయడం జరిగింది. ఈ పుస్తకం రాసిన అంటే రిలీజ్ అయిన రోజు నేను ఏమనుకున్నాను అంటే హ్యాపీనెస్ వేరే. ఎందుకంటే అది 3.5 సంవత్సరాల కాలం నుంచి నేను కష్టపడి రాసిన అది ఆ రోజు రిలీజ్ కావడం ఒక హ్యాపీనెస్ని ఇచ్చింది. ఎందుకంటే అలాంటి పుస్తకం, ఆ పుస్తకం నేపథ్యం నేను చెప్పాల్సింది ఏంటంటే ఆ పుస్తకం వచ్చిన రోజు ఇక నేను చనిపోయినా పర్వాలేదన్న ఫీల్ నాకు కలిగింది. ఎందుకంటే తెలంగాణ సొసైటీకి ఒక మంచి పుస్తకాన్ని ఇవ్వాలనుకున్నాను. వాస్తవం చెప్పాలంటే దాన్ని ఇవ్వాలనుకున్నాను, ఇచ్చినాను. ఇక నాకు హ్యాపీనెస్, ఎందుకంటే అంతకంటే మించింది లేదు. ఆ రోజు మాత్రమే గత 6-7 సంవత్సరాలుగా నేను మంచిగా నిద్రపోయిన రోజు ఏంటంటే ఆ రోజు మాత్రమే. ఆ 2015 నుంచి చూస్తే నేను ఎప్పుడు అంటే నాకు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల, చాలా ఇబ్బంది ఉండడం వల్ల ఎక్కువ ఆలోచనలు వస్తాయి అన్నట్టు. దానివల్ల ఆ పుస్తకం రిలీజ్ అయిన రోజు చాలా హ్యాపీనెస్, ఆ ప్రశాంతమైన వాతావరణము. ఎందుకంటే కోదండరాం సార్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన సారే వచ్చి ఈ పుస్తకాన్ని మనకు తారాది గణసభలో రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో చాలా అంశాలు కూడా సారే అంటే చూడడం జరిగింది. ఇలా ఉండాలి రఘు, ఎందుకంటే ఇలా ఉండాలని చెప్తే సార్ యొక్క సజెషన్ తీసుకొని కనీసం 10-15 సార్లు కలిసి సార్ యొక్క సజెషన్ తీసుకొని ఆ పుస్తకాన్ని అద్భుతంగా రిలీజ్ చేయాలని అనుకున్నాను కాబట్టి చేసినాను. కాబట్టి ఈరోజు ఆ పుస్తకం అనేది మార్కెట్లో నెంబర్ 1గా ఉంది. నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించి ఎకానమీ. ఫస్ట్ ఎకానమీ రాగానే మనకు 3 సబ్జెక్టులు ఉంటాయి. ఒకటి ఎకానమీకి 150 మార్కులు పేపర్ 3కి సంబంధించి, ఒకటి భారత ఆర్థిక వ్యవస్థ సవాళ్ళు, సెకండ్ అంశం వచ్చేసి మనకు తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంక్షేమ విధానాలను ఇవ్వడం జరిగింది, సెకండ్ వన్. అది నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి సమస్యలు. మనము గతంలో 2023లో మనం ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అప్పుడు 3 సెట్ ఆఫ్ బుక్గా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పుస్తకానికి కొంచెం చేంజ్ చేసి ఎక్కువ కాపీలు పోయినాయి కాబట్టి ఇంకా మాడిఫైడ్ చేయడం జరిగింది. సిలబస్ పరంగా చూసుకుంటే ప్రజెంట్ కంటెంట్ని సిలబస్ పరంగా చూసుకొని కంటెంట్ పరంగా చూసుకుంటే అంటే సీనియర్స్ నుంచి మీ పుస్తకం మాత్రమే బాగుంది సార్ మార్కెట్లో అని చెప్పడం జరుగుతుంది. చాలామంది సీనియర్స్, నా ఫ్రెండ్స్ కూడా అన్న అందరి పుస్తకాలు చూస్తున్నాము మార్కెట్లో, కంటెంట్ పరంగా చాలా మస్తు చేసిన మీరు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే 1.5 year నుంచి ముందు నుంచే సిలబస్లో ఉన్న అంశాలపై ఫస్ట్ ఏమున్నాయని నేను ఉబ్బురమ్మ సార్ దగ్గర పుస్తకం తీసుకున్నప్పటి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అన్నట్టు. ఒక 1 year నుంచి ముందు నుంచే చేసి దీన్ని సిలబస్ రాగానే ముఖ్యంగా సర్వే రాగానే ముఖ్యంగా సిలబస్ రాగానే ఏ అంశాలు మారినాయి, అంశాలకు తగ్గట్టు ఆ పుస్తకాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాం అన్నట్టు. ఈ నేపథ్యంలోనే మార్కెట్లో ఉన్నటువంటి చిరంజీవి సార్ నోట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి వాస్తవం చెప్పాలంటే. ఆ పుస్తకంలో ఉన్నటువంటి సమగ్ర సమాచారాన్ని ఏం మనకు అవసరం అవుతుంది, నెక్స్ట్ మార్కెట్లో ఉన్నటువంటి ఇతర ఫ్యాకల్టీలో ఉన్నటువంటి సహకారం కూడా తీసుకోవడం జరిగింది. తీసుకొని మార్కెట్లో మన పుస్తకమే నెంబర్ 1 ఉన్న ఉద్దేశంతో కంటెంట్ పరంగా ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. బయట ఇక పుస్తకం అమ్ముకోవడానికి ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, అవి కామను. అది ఎవరి ఉద్దేశం వాళ్ళది, దాని గురించి మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. మీరు మాత్రం కంటెంట్ చూసుకొని మీ యొక్క చూసుకోండి. తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఇప్పుడు నా పేరే ఉంటుంది, గతంలో వేరే వాళ్ళ పేరు వేయాల్సి వచ్చింది, ఇప్పుడు నా పేరే ఉంటుంది ఎందుకంటే నేను రాసిన కాబట్టి. ఇది మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇది ఎకానమీకి సంబంధించి, ఇది తెలుగు మీడియంకి సంబంధించి. మరి ఇప్పుడు కొత్త పుస్తకం వస్తుందా అంటే మనకు సిలబస్ రాగానే సిలబస్ ఉంటుంది మనకు తెలంగాణ
అంటే సర్వే అండ్ ఇండియన్ సర్వే రాగానే, అలాగే ఇండియన్ బడ్జెట్ అండ్ తెలంగాణ బడ్జెట్ రాగానే కొత్త పుస్తకం ఉంటుంది మార్కెట్లో. ముఖ్యంగా ఈ యొక్క పుస్తకాన్ని ముఖ్యంగా పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి సంబంధించినటువంటి అంశాలను బేస్ చేసుకొని నూతన అంశాలను ఇందులో జోడించడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ అండ్ ఇండియన్ సర్వే ఆధారంగా పుస్తకాన్ని మొత్తం అప్డేట్ చేస్తాం. మళ్ళీ మీకు పాత పుస్తకం తీసుకున్న వాళ్ళకి వీలైతే తీసుకోకుండానే నేను హెల్ప్ చేయగలుగుతాను కొంతవరకు, ఎందుకంటే ఎక్కడెక్కడ మారుతున్నాయి అనే అంశాలని నేను స్పష్టంగా వివరిస్తాను. అది ఎకానమీకి సంబంధించి. కానీ తెలంగాణ ఎకానమీ మాత్రం తీసుకోండి, ఎందుకంటే తెలంగాణ ఎకానమీలో ఉన్నటువంటి పాత డేటా మొత్తం మారిపోతుంది. తెలంగాణ స్కీమ్స్ మొత్తం మారిపోతాయి, ఎందుకంటే నూతన గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అంశాలు ఏమున్నాయి, ఏ పథకాలు ఉన్నాయి, అంతే అంశాలపై మేము క్లారిటీ ఇస్తాం. కాబట్టి అవి ఎకానమీ మాత్రం తెలంగాణ ఎకానమీ మాత్రం కొత్త తీసుకోండి, ఓకేనా? రైట్, తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఇది తెలుగు మీడియంకి సంబంధించి. నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం చూద్దాం. రైట్, మనకు దీని అంటే ఎకానమీ తరపున బిడ్ బ్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది. దాదాపుగా ఒక 3000 ప్రశ్నలు ఉంటాయి. ఇలా దాదాపుగా 3000 ప్రశ్నలు ఉంటాయి. అన్నీ కూడా ప్రీవియస్ ప్రశ్నలు, గతంలో జరిగిన ప్రీవియస్ ప్రశ్నలు మొత్తం 1990 నుంచి జరిగిన ప్రీవియస్ ప్రశ్నల్ని ఇప్పటి వరకు 2024 వరకు జరిగిన ఎగ్జామ్స్ అన్నింటినీ తీసుకొని మనం ఇందులో పెట్టడం జరిగింది. ఈ బిడ్ బ్యాంక్ మాత్రం చాలా మంచి బిడ్ బ్యాంకు. ఇది మాత్రం 100% తీసుకోండి. ఈ బిడ్ బ్యాంక్ మాత్రం తీసుకోండి, ఎందుకంటే చాలా అంశాలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ బిడ్ బ్యాంక్ తీసుకోండి, ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు. ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసి చాలా పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి, కానీ అందులో కొత్తగా వచ్చిన పుస్తకాలు చూస్తే అందులో కంటెంట్ లేదు. వాస్తవం చెప్పాలంటే కంటెంట్ లేదు. అందుకోసమనే నేను ఈ పుస్తకాలని చేయడం జరుగుతుంది. ఇదేంటంటే ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి టాటా మెగ్రోకి సంబంధించిన పుస్తకాలు. నితిన్ సింఘానియా ఎకానమీకి సంబంధించి, ఇండియన్ ఎకానమీకి సంబంధించిన పుస్తకము. తర్వాత నెక్స్ట్ శ్రీరంగన్ వచ్చేసి ఆ పుస్తకం ఉంది. ఇది కూడా మంచి పుస్తకము, పియర్సన్ పబ్లికేషన్ వాళ్ళకి సంబంధించి. ఇవి తీసుకున్న తర్వాత మన సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, ముఖ్యంగా ప్లానింగ్ లెసన్ తీసుకోండి, చింపేసుకోండి. నెక్స్ట్ జాతీయ ఆదాయం తీసుకోండి, నేషనల్ ఇన్కమ్ తీసుకోండి, దాన్ని తీసేసుకొని అన్నీ తీసుకొని ఒక బైండింగ్ చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇవి మంచి పుస్తకాలు కంటెంట్ పరంగా. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా కొంచెం లేట్గా ప్రింట్ చేయడం జరుగుతుంది. 2022-23 ఉంది, కొత్త సర్వే ఇప్పుడు 23-24 సర్వే వస్తుంది. కాబట్టి ఆ సర్వేను మీరు బేస్ చేసుకొని మీరే అప్డేట్ చేసుకోండి. ఒక పిన్ పాయింట్ చేసుకొని దీన్ని మంచిగా ఒక బైండింగ్ చేసుకొని ఆ సిలబస్లో అంశాలు ఏమున్నాయో తీసుకొని చదివితే ఇది మంచి పుస్తకాలు. కాబట్టి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ పుస్తకాలు తీసుకొని సిలబస్ ప్రకారం మీరు ఆర్డర్లో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ప్రాక్టీస్ బిడ్ బ్యాంక్ అంటే మనం ఇంగ్లీష్లో సంబంధించి టెస్ట్ సిరీస్ పెడుతున్నాము, తెలుగు ఇంగ్లీష్లో కలిపి. మన యాప్లో ఉంటాయి కాబట్టి యాప్ నుండి మీరు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? అది సరిపోతుంది దానికోసం. రైట్, ఇది ఎకానమీకి సంబంధించి. నెక్స్ట్ పేపర్ 2. ఈ పేపర్ 2 విషయానికి వస్తే ఇక్కడ 3 సబ్జెక్టులు, ముఖ్యంగా తెలంగాణ చరిత్ర, ఇక్కడ భారతదేశ చరిత్ర కలిసి ఒక అంశం 50 మార్కులు. సెకండ్ అంశం వచ్చేసి ఇండియన్ సొసైటీ, దీనికి 50 మార్కులు. మూడో అంశం వచ్చేసి ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇది వచ్చేసి మూడో అంశంగా ఉండడం జరిగింది. ఈ 3 అంశాలు కలిపి మొత్తంగా 150 మార్కులు పెట్టడం జరిగింది. ఇది సెకండ్ పేపర్కి సంబంధించి. సెకండ్ పేపర్కి సంబంధించి మనం ఫస్ట్ తెలంగాణ చరిత్ర చూద్దాం. తెలంగాణ చరిత్ర సంస్కృతి అండ్ చూడడం జరుగుతుంది. ఫస్ట్ తెలంగాణ చరిత్రకు సంబంధించి మీ దగ్గర ఈ పుస్తకం ఉంటే చదవండి, కానీ ఈ పుస్తకం చదివితే మీకు చాలా టైం అంతా పోతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ పుస్తకంలో సారాంశాన్ని మొత్తం నేను తీసుకురావడం జరిగింది మన పుస్తకంలోకి. తెలంగాణ చరిత్ర ఇప్పుడున్నటువంటి అన్ని ఎగ్జామ్స్ని పరిశీలించినప్పుడు ఎక్కువ స్కోరింగ్ అంటే మంచిగా 99% బిట్స్కి సమాధానాలు అన్నీ కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఒక కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్లోనో ఏదో ఎగ్జామ్లో ఒక 1 or 2 బిట్స్ మిస్ అయినాయి. మొత్తం మీద నేను ఇప్పటివరకు 150 ఎగ్జామ్స్ జరిగితే అన్ని పేపర్ కరెక్ట్ చేస్తాను అన్నట్టు. కరెక్ట్ చేసి దానికి సంబంధించిన ప్రీవియస్ బిట్లు కూడా ఇక్కడ మొత్తం ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే చూసినప్పుడు ప్రతి సమాధానం కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. కాబట్టి మీరు తెలంగాణ చరిత్రకు సంబంధించి ఈ పుస్తకం తీసుకోండి, ఓకేనా? తెలంగాణ చరిత్రకు సంబంధించి ఈ పుస్తకం తీసుకోండి. ఇంకో విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం విషయంలో మార్కెట్లో ఒక వ్యక్తి రాసిన పుస్తకం చూసినాను. గతంలో 2 సంవత్సరాల క్రితం రిలీజ్ అయింది అది. ఆ పుస్తకంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కనీసం 150 పేజీలు మాత్రమే ఉంది. 150 పేజీలలో చాలా అంశాలు విస్మరించడం జరిగింది. ఆ పుస్తకం చదివితే నాకు తెలిసి 50 మార్కులు కూడా రావు. ఎగ్జామ్ జరిగితే ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగితే ఆయన ఇప్పుడు రిలీజ్ చేసిన పుస్తకం మార్కెట్లో ఉంది, 50 నుండి 60 మార్కులు కూడా రావు. మరి ఎందుకు రిలీజ్ చేసి పోరగాలను మిస్గైడ్ చేయడం ఎందుకో? మరి వాళ్ళు అంత పెద్ద ఫ్యాకల్టీలు, ఎందుకంటే సిలబస్ ప్రకారం పుస్తకాలు రిలీజ్ చేయాలి. అందులో కూడా తెలంగాణ స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. మరి నాకు అర్థం కాని పరిస్థితి ఏందో అర్థం కాదు. అలా కనీసం 25 పేజీలు తెలంగాణ స్కీమ్సే ఉన్నాయి.
పిల్లలు మిస్గైడ్ చేయడం ఎందుకు అర్థం కాని పరిస్థితి. నేను ఏమంటున్నానంటే మన తెలంగాణ వ్యక్తులు మన వాళ్ళు రాసిన పుస్తకాలు తీసుకోండి. ఎందుకంటే అదే ప్రేమతోటి ఆ తెలంగాణ ఉద్యమంపై, తెలంగాణ చరిత్రపై, తెలంగాణ కల్చర్పై అదే ప్రేమతోటి వాళ్ళు నిబద్ధతో, నిజాయితీతో, మన యొక్క ఇష్టంతో మన తెలంగాణ ఉద్యమంపై వాళ్ళ భావాన్ని వ్యక్తం చేస్తారు. ఆ భావాన్ని ఆధారం చేసుకొని మీరు ఎగ్జామ్స్ రాస్తే మీరు హై స్కోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నేను చెప్పేది ఏంటంటే మన వాళ్ళు రాసిన పుస్తకాలు తీసుకొని చదవడం వల్ల తెలంగాణ యొక్క భావం అనేది ఆ పుస్తకాలు కంపల్సరీ 100% కనబడుతుంది. ఓకేనా? కాబట్టి ఆ పుస్తకాలు తీసుకోండి. ఇది తెలంగాణ చరిత్రకు సంబంధించి. ఇది మాత్రం మార్కెట్లో బెస్ట్ పుస్తకము. ఇప్పటికే మేము చాలా పుస్తకాలు అమ్మడం జరిగింది. మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నప్పటికీ తెలంగాణ చరిత్ర కథ ఇప్పుడైతే మంచి పుస్తకం ఇది మాత్రమే ఉంది. చాలామంది సీనియర్స్ ఇది మాత్రమే చదువుతున్నారు. ఓకేనా? ఇది జూనియర్స్ అర్థం చేసుకోండి. రైట్. తెలంగాణ చరిత్రపై సంబంధించి మనకు ఇంగ్లీష్ మీడియం పుస్తకం కూడా ఉంది. ఇది కూడా దీనికి ప్రీవియస్ అంటే బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది, ప్రాక్టీస్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది. సేమ్ తెలుగులో ఏముందో ఇంగ్లీష్లో కూడా అదే ఉంది. ఆ పుస్తకం నెంబర్ 1 అయినప్పుడు ఈ పుస్తకం కూడా నెంబర్ 1. ఎందుకంటే ఇంగ్లీష్ తెలుగులో ఉన్నది కాబట్టి ఇది కూడా ఈ సేమ్ అక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే ఉంటుంది కాబట్టి తెలంగాణ చరిత్రకు సంబంధించి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇప్పుడున్న మార్కెట్లో ఇప్పుడున్న పుస్తకాల పరంగా చూసుకుంటే అన్ని పుస్తకాలు అంటే వేరే వాళ్ళతో రాసి అలా పేర్లు వేసినప్పటికీ అది మీకు అందరికీ తెలుసు ఏ పుస్తకాలు అనేవి కూడా. కానీ నేనేమి ఈ పుస్తకం రాయడం జరిగింది గత 3-4 సంవత్సరాలుగా కష్టపడి 2016లో స్టార్ట్ చేసిన ఇది 2023లో రిలీజ్ చేయడం జరిగింది. చాలా రోజులుగా కొంత అంశాన్ని రాసుకుంటూ రావడం జరిగేది అన్నట్టు. ఇట్లా మనకు నవంబర్లో గ్రూప్ 2 అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత కనీసం ఒక 5 సంవత్సరాలు తీసుకొని ఎంత అవసరము ఏ పుస్తకాల ద్వారా తీసుకున్నామంటే ఈ పుస్తకాన్ని ఇప్పుడున్నటువంటి మార్కెట్లో అందరి ఫ్యాకల్టీల కంటే ఎంతమంది సీనియర్లు తీసుకున్నా ఆ పుస్తకాల కంటే బుక్ నెంబర్ 1 అని చెప్తా. ఎందుకంటే నా పుస్తకాలు తెలంగాణ సమాజం సంస్కృతి అనే పుస్తకం మార్కెట్లో హైయెస్ట్ సేలింగ్ అయిన పుస్తకం అయినప్పటికీ నిజంగా చెప్పాలంటే ఇండియన్ హిస్టరీ పరంగా ఇంత మంచి పుస్తకం ఇది రాదు, భారతదేశ చరిత్రలో రాదు. ఎందుకంటే కాపీ కొడితే మాత్రమే, అది మాత్రం నిజం. ఎందుకంటే చాలా రోజుల కాంచెలి ఈ యొక్క అందులో ఏ సారాంశం ఉండాలి, ఎంతవరకు అంటే ఎంతవరకు నిజాలు ఉన్నాయి తెలుసుకొని ట్రూ ఉన్న అంశాలను మాత్రమే, చరిత్రలో ట్రూగా నిజంగా ఉన్న అంశాలను మాత్రమే ఇందులో క్రోడీకరించినాము. ముఖ్యంగా ఈ యొక్క పుస్తకం రాయడానికి కె కృష్ణారెడ్డి పుస్తకం ఆధునిక భారతీయ చరిత్ర, తర్వాత బిపిన్ చంద్ర పుస్తకము ఆధునిక భారత చరిత్ర, తర్వాత మధ్యయుగ భారతీయ చరిత్ర కె కృష్ణారెడ్డి, తర్వాత భారత స్వాతంత్ర పోరాటము బిపిన్ చంద్ర, నెక్స్ట్ మధ్యయుగ భారతీయ చరిత్ర సతీష్ చంద్ర అనే పుస్తకము. అంతేకాకుండా చాలా పుస్తకాలు తీసుకోవడం జరిగింది. తెలుగు అకాడమీ పుస్తకాలను కూడా చాలా వరకు తీసుకోవడం జరిగింది. నా కాడ ఇప్పుడు కొన్ని పుస్తకాలు మాత్రమే పెట్టుకోవడం జరిగింది. అన్నీ కూడా హౌస్లో ఉండడం జరిగింది. పుస్తకాలన్నీ ఆఫీసులో ఉన్న పుస్తకాలు మాత్రం చూపించడం జరుగుతుంది. చాలా పుస్తకాలే కాకుండా నా నోట్స్ నేను ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నానో ఆ నోట్స్ ఆధారంగా చేసుకొని ఈ పుస్తకం రాయడం జరిగింది. చాలామంది ఇప్పుడు ఏపీపీఎస్ ప్రిపేర్ అయ్యే చాలామంది కూడా ఈ పుస్తకం తీసుకుంటున్నారు. సార్ అన్ని పుస్తకాలు చూసినాము, మీ పుస్తకం మాత్రం కంటెంట్ పరంగా చాలా నెంబర్ 1 పుస్తకము. ఎవరైనా ఉండని మార్కెట్లో అలా ఎవరి పేరైనా వేసుకొని కానీ అంటున్నారు. అదొక హ్యాపీనెస్. ఎందుకంటే మన పుస్తకమే నేను ఏమనుకుంటున్నానంటే చేసేటప్పుడే ఒక నిజాయితీతో నిబద్ధత చేస్తా నేనే నెంబర్ 1గా ఆ పుస్తకం విషయంలో ఉండాలని అనుకుంటున్నట్టు. అందుచేత మీ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈరోజు నెంబర్ 1గా ఉన్నది మార్కెట్లో. తర్వాత తెలంగాణ చరిత్ర ఈరోజు నెంబర్ 1గా ఉన్నది. ఇండియన్ హిస్టరీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పుకార్లు ఎలా ఉంటాయంటే నిజమైన పుస్తకం వెళ్తే వాళ్ళ మార్కెట్ ఎడబడిపోతుందన్న ఉద్దేశంతో వెళ్ళకుండా బయట ప్రచారాలు అంటే పేకు ప్రచారాలని 100% ఉంటాయి. కానీ నేను ఉన్న విషయాన్ని చెప్తున్నది అంటే మీరు ఏ పుస్తకం తీసుకోండి, పెట్టుకొని కంటెంట్ పరంగా చూసుకోండి. ఈ పుస్తకం ఎలా రాసినామంటే గ్రూప్ 1 కూడా క్రాక్ చేయడానికి రాయడం జరిగింది. ఎలా అంటే ఇప్పుడు సింధు నాగరికత ఉంది. సింధు నాగరికత ఆవిర్భావం గురించి రాయండి, ఆవిర్భావ సిద్ధాంతాల గురించి రాయండి అన్నప్పుడు మొత్తం పుస్తకంలో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఏ సిద్ధాంతం, సుమేరియన్ సిద్ధాంతం ఏం చెప్తుంది, ఆ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, ఇట్లా అనేక సిద్ధాంతాలు. తర్వాత సింధు నాగరికత అంటే అంతరించిపోవడానికి గల కారణాలు ఏమిటి, ఆ కారణాల గురించి మొత్తం రాయడం జరిగింది. ఎవరు ఏ యొక్క చరిత్రకారుడు ఏ కారణాన్ని పేర్కొన్నాడు, లాస్ట్కు మరి కన్క్లూజన్ కూడా ఇవ్వడం జరిగింది. గ్రూప్ 1 ప్రిపేర్ అయితే ప్రతి అంశం పైన క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ పుస్తకంలో. గత ఏపీపీఎస్ నిర్వహించిన ఎగ్జామ్స్ అన్ని పేపర్స్ అని తీసుకొచ్చి ఆ యొక్క లెసన్ వెనకాల సింధునగర్ వెనకాల, తర్వాత ఏ లెసన్ ఉంటే ఆ లెసన్ వెనకాల మౌర్యులు ఉంటే మౌర్యులు, గుప్తులు ఉంటే గుప్తులు, ఇట్లా తర్వాత ఢిల్లీ సుల్తాన్, మొఘల్స్ ఉంటే మొఘల్స్, ఇట్లా అందరూ తీసుకొచ్చి ఇందులో పెట్టడం జరిగింది. ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇది బెస్ట్ పుస్తకం మార్కెట్లో ప్రజెంట్ అయితే. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో అబ్దుల్ కరీం పుస్తకం ఉన్నది. ఈ పుస్తకం కూడా చాలా బాగుంటుంది. ఈ పుస్తకం తీసుకోండి, సరిపోతుంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఎందుకంటే ఇక పుస్తకాలు లేవు మార్కెట్లో కాబట్టి ఈ పుస్తకం తీసుకోండి. ఈ పుస్తకం బాగానే ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ.
మన పబ్లికేషన్ నుండి వెళ్ళినటువంటి ప్రజెంట్ భారతీయ సమాజము అనే పుస్తకము మార్కెట్లో ట్రెండ్ సృష్టించింది. ఎందుకంటే శ్రవణ్ సార్ మా మిత్రుడు, శ్రేయభిలాషి, తన ఆధ్వర్యంలో మన పబ్లికేషన్ రావడం జరిగింది. ఇండియన్ సొసైటీకి సంబంధించి ఈ పుస్తకం రావడం జరిగింది. చాలా మంచి పుస్తకం. తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో మాత్రము నెంబర్ 1 పుస్తకంగా ఈ 2 పుస్తకాలు నిలిచినాయి. ఏ బుక్ స్టాల్ కన్నా వెళ్ళండి, ఏ ఏపీఎస్ స్టూడెంట్ అని అడగండి, ఏ తెలంగాణ స్టూడెంట్ అని అడగండి, కంటెంట్ పరంగా ది బెస్ట్ పుస్తకం. ఎందుకంటే నేనే పుస్తకంలో దగ్గరుండి కంటెంట్ని ఇలా ఉండాలి అని సెట్ చేయడం జరిగింది. పుస్తకంలో అనుభవం, చాలా మంచి అనుభవం నాకు ఉన్నది. కంటెంట్ పరంగా ఇండియన్ సొసైటీ ఇంత బాగా కారణం ఏంటంటే, నాకు గతంలో అంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ సమాజము, తెలంగాణకు సంబంధించిన స్కీమ్స్, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ అంశాలపైన అన్ని పుస్తకాలు కూడా దాదాపుగా నేనే రాసినాను. తెలంగాణ ఎకానమీ కూడా నేనే రాసినాను. అంటే పేరు రాసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కోసారి. ఎందుకంటే అన్నీ అంటే మనమే అంటే కూడా బాగుండదు కదా, వాళ్ళకు కూడా ఛాయిస్ ఇవ్వాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ తెలంగాణ చరిత్ర ఇంత అద్భుతంగా, తెలంగాణ ఉద్యమ చరిత్ర అంత బాగా రావడానికి ఏంటంటే, నాకు రాసే విధానంలో ఇష్టమైనటువంటి ప్రేమ, లవ్, ఇష్టం ఉన్నట్టుగా. నాకు రాయడం ఒక స్కిల్. చెప్పడం కంటే రాయడం చాలా నాకు ఈజీగా వస్తుంది అన్నట్టు. రాయడం చాలా ఈజీగా వస్తుంది. అందుచేతనే అన్ని పుస్తకాలు అద్భుతంగా రాయగలిగినాను. ఎక్కువసేపు కూర్చొనే ఓపిక కూడా నాకు ఉంటుంది అన్నట్టు. కనీసం 14 గంటలు కూర్చోగలుగుతాను రోజుల. ఆ యొక్క ప్రేమతోనే నేను ముందుకెళ్ళడం జరిగింది. సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే, రాయడం ఒక స్కిల్. అది రాయడం వస్తుంది కాబట్టి నేను చాలా అద్భుతంగా రాయగలుగుతాను కాబట్టి ఈరోజు మంచి పుస్తకాలు ఇవ్వగలిగాను మార్కెట్లో. అందుచేతనే తెలంగాణ యొక్క సంబంధించిన భారతీయ సమాజం కూడా మంచి పుస్తకం వచ్చింది. ఎందుకంటే సార్ తీసుకొచ్చినప్పుడు మామూలుగా ఉండేది, దాని యొక్క డిజైన్ ఒక కనీసం 1 మంత్ దాన్ని సెట్ చేయడం జరిగింది కూర్చోవడం వల్ల ఈ పుస్తకం ఈరోజు మార్కెట్లో ఉంది. ఇండియన్ సొసైటీ పరంగా ఇప్పుడు మార్కెట్లో నెంబర్ 1 పుస్తకంగా ఇది ఉంది కాబట్టి మీరు ఈ యొక్క పుస్తకాన్ని తీసుకోండి. నెక్స్ట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి మనకు ఇంగ్లీష్ మీడియంలో 2 పుస్తకాలు ఉంటాయి. తర్వాత తెలుగు మీడియంకి సంబంధించి 4-5 పబ్లికేషన్స్ పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి. ఒకటి నేను అంటే ఒకవేళ నాకు అవసరం వస్తే చూసుకునే పుస్తకం ఏంటంటే, రఘురామ్ సర్పాలిటీ ఇండియన్ పాలిటీ పుస్తకం చూస్తాను అప్పుడప్పుడు. నాకు ఏదైనా సబ్జెక్ట్లో డౌట్స్ వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు, నా యొక్క ప్రిపరేషన్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే చూసుకుంటాను. ఎందుకంటే సొంత నోట్సే రాసుకున్నా. గతంలోనే 2000 నా కోచింగ్ ఎప్పుడైతే అయిపోయిందో, అంటే నేను వచ్చిందే ప్రిపరేషన్ కోసం వచ్చినవాడిని. కానీ ఏదో నాకున్నటువంటి ఇష్టంతో ఈ యొక్క వర్క్ చేయడం వల్ల సక్సెస్ కావడం జరిగింది. సక్సెస్ కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీపై నమ్మకం పెట్టుకోవాలి. ఫస్ట్ మన సామర్థ్యాలు ఏందో ఉన్నాయో తెలుసుకోవాలి. మన సామర్థ్యాలు ఏమైతే ఉన్నాయో నాకు చెప్పడం కంటే, అంటే క్లాస్ చెప్పడం కంటే రాయడమే ఎక్కువ వస్తున్నట్టు. అందుచేతనే ఈరోజు సక్సెస్ అయినాను. కాబట్టి మన సామర్థ్యం ఏముందో నేను అందులో పని చేసినాను కాబట్టి ఈరోజు సక్సెస్ అయినాను. చాలా పుస్తకాలకి అది ఎకానమీని కూడా నేనే కరెక్షన్ చేస్తాను, నేనే రాస్తాను. ఎందుకంటే ఎంత బాగుండాలి అంటే నాకు రాయడం మాత్రమే వస్తుంది. అది నాకు రాయడం అనేది నాకు ప్రాణంగా పెట్టుకుంటాను. కాబట్టి మీరు కూడా ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్లో మీరైతే ఏ జాబ్నైతే ప్రిపేర్ అవుతున్నారో, ఉదాహరణకి మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయితే ఒక ఆర్డీఓ మీ మైండ్లో మెలిగిపోవాలి. మీరు ఒక ఆర్డీఓ లాగా, ఒక డిఎస్పీ లాగా మీరు మెలిగిపోవాలి. అట్లా ఊహించుకోవాలి. మీ పేరు ఇట్లా కారు పైన, తర్వాత టేబుల్స్ పైన ఇట్లా ఉండాలి. అట్లా యొక్క ఇష్టంతో ప్రతిరోజు ఒక అంకితభావంతో, నిబద్ధతతోటి కనీసం 10 నుండి 15 గంటలు చదివితే ఈరోజు మీరు విజయం సాధించవచ్చు. నెక్స్ట్ అయితే పాలిటీ విషయానికి వద్దాం. ఇండియన్ పాలిటీ రఘురామ్ సార్ బుక్ బాగానే ఉంటుంది. మార్కెట్లో 4-5 పుస్తకాలు బాగానే ఉంటాయి. ఒకటి శంకర్ రమాదేవి రచించినటువంటి భారత రాజ్యాంగం కూడా పుస్తకం, గవర్నెన్స్ పుస్తకం చాలా బాగుంటుంది. ఈ పుస్తకం కూడా వీలైతే తీసుకోండి. ఈ 2 పుస్తకాలు బాగానే ఉంటాయి. నెక్స్ట్ జీబీకే పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి కృష్ణారెడ్డి పుస్తకం కూడా చాలా బాగుంటుంది. పుస్తకం కూడా సరళంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్ట్స్ రెడ్డి ఫ్యాకల్టీ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి, ఆ పుస్తకం కూడా బాగుంటుంది. ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో ఉంటుంది. ఆ పుస్తకం కూడా బాగానే ఉంటుంది. ఈ 4 పుస్తకాలు ఏ పుస్తకం తీసుకున్నా బాగానే ఉంటుంది. దాంతోపాటు ప్రాక్టీస్ బిగ్ బ్యాంక్ తీసుకొని చదవండి, సరిపోతుంది. పాలిటిక్స్ సంబంధించి పాలిటీ అసలు విన్న తర్వాత మీరే పాలిటీ ఫ్యాకల్టీలో అయిపోతారు. అట్లా ఉంటుంది ఆ సబ్జెక్టు. అది మీకు అందరూ తెలిసిన విషయం. ఆల్రెడీ అందరూ కోచింగ్ తీసుకుంటారు కాబట్టి తెలిసిన విషయమే. నెక్స్ట్ ఇండియన్ పాలిటిక్స్ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి లక్ష్మీకాంత్ పుస్తకం చాలా మంచి పుస్తకం. ఈ పుస్తకాన్ని మించిన పుస్తకం లేదు. ఎవరు వచ్చినా మన తెలుగు మీడియంలో తెలుగు వాళ్ళు ఎవరు రిలీజ్ చేసినా ఏం చేసినా ఈ పుస్తకాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్టర్నేట్గా ఈ పుస్తకాన్ని మించిన పుస్తకం ఇంకేం లేదు ఇండియాలోనే నెంబర్ 1 పుస్తకం ఏంటంటే ఈ లక్ష్మీకాంత్ పాలిటీ. ఈ పుస్తకం అందరి దగ్గర ఉంటుంది. ఇదే తీసుకోండి. మీరు ఇంకా వేరే పుస్తకం తీసుకోకండి. పుస్తకం కూడా తీసుకొని వీళ్ళ ప్రాక్టీస్ బిట్ బ్యాంక్ కూడా ఉంటుంది, అది తీసుకోండి. నూతన అంశాలకి అందులో పాలిటీ బిట్ బ్యాంక్లో నూతన అంశాలు ఉంటాయి. మీరే చూసుకోండి ఎక్కడెక్కడ కొత్త అంశాలు వచ్చినాయి, కొత్త బిల్స్ ఏమొచ్చినాయి, ఏం బిల్స్ ఆమోదించింది రీసెంట్గా, ఏ అంశాలు మారినాయి, అవన్నీ చూసుకోండి, సరిపోతుంది. నియామకాల విషయాన్ని కూడా చూసుకోండి. రైట్.
తెలుగు మీడియంలో కూడా ఉంటుంది, కొంచెం గ్రాంధికలో ఉంటుంది. ఇది కూడా బుక్ బాగానే ఉంటుంది. వీలైతే తీసుకోండి, మీకు వీలైనా తీసుకోండి. నేను చెప్పిన 4 పుస్తకాలు ఏ పుస్తకం తీసుకున్నా మంచిదే. ఒకటి రఘురామ్ సార్ పాలిటీ, శంకర్ రామదేవి పాలిటీ, నెక్స్ట్ జీబీ కృష్ణారెడ్డి ఆ పాలిటీ బాగానే ఉంటుంది, ప్రభాకర్ రెడ్డి పాలిటీ ఎంసీ రెడ్డి పబ్లికేషన్ వచ్చింది. ఆ 4 పుస్తకాలు ఏది తీసుకున్నా బాగానే ఉంటుంది. రైట్, అది పాలిటీకి సంబంధించి. ఇప్పుడు నెక్స్ట్ పేపర్ 1 సంబంధించి. పేపర్ 1 సంబంధించి గ్రూప్ 1 ప్రిపేర్ అయితే మీకు గ్రూప్ 1లో 13 అంశాలు ఉన్నాయి ప్రిలిమ్స్లో. ఈ 13 అంశాలు అంటే అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనకు సిలబస్ను ఒకసారి చూడాలి ఫస్ట్. అలాగనే గ్రూప్ 2కి సంబంధించి పేపర్ 1కి సంబంధించి 11 అంశాలు ఉన్నాయి. ఈ యొక్క గ్రూప్ 1కి ఉన్నటువంటి అంశాలలో ఇంగ్లీష్ మాత్రము గ్రూప్ 1లో ఉండదు, ప్రిలిమ్స్లో ఉండదు, కానీ మెయిన్స్లో పెట్టండి, క్వాలిఫై పేపర్గా పెట్టడం జరిగింది. అదొక విషయం పక్కన పెడితే ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించి ఇంగ్లీష్ని పేపర్ 1లో పెట్టడం జరిగింది. గతంలో ఇక్కడి నుంచే ఎక్కువ స్కోర్ అంటే ఎక్కువ బిట్స్ ఇవ్వడం జరిగింది, 25 బిట్ల దాకా ఇచ్చినట్టున్నాడు. చాలామంది ఆ యొక్క ఇంగ్లీష్ వల్లనే మన తెలంగాణ సమాజం అనేది వెనుకబడిన ప్రాంతం. గతంలో మన వాళ్ళందరూ కూడా తెలుగు మీడియంలో చదువుకోవడం వల్ల ఇంగ్లీష్లో కొంచెం క్లారిటీ లేక చాలామంది జాబులు మిస్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతే ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఈ యొక్క రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ పైన మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఇక్కడ 50 మార్కులు కవర్ చేసినాం అనుకో, మీకు 45 మార్కులు వచ్చినాయి అనుకో, దాదాపుగా పేపర్ని కొట్టిపడేయవచ్చు. ఓకేనా? రైట్, ఇప్పుడు విషయానికి వస్తే మనకు ఈ గ్రూప్ 2కి సంబంధించిన అంశాలు చూద్దాము. అయితే గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో ఏం పెట్టిందంటే ఒకటి ఎకనామికల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ అనే అంశాన్ని పెట్టడం జరిగింది. ఈ అంశం వచ్చేసి మనకు గ్రూప్ 2 పేపర్ 1లో ఉండదు అన్నట్టు, గ్రూప్ 2లో పేపర్ 3లో ఉంటుంది మొత్తం ఎకానమీకి సంబంధించి. ఓకేనా? మీరు 2 కలిపి ప్రిపేర్ కావచ్చు, కానీ ఆ నేపథ్యం వేరు, ఈ నేపథ్యం వేరు. మీరు ప్రిలిమ్స్ని ఫోకస్ చేసుకుంటూ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ గ్రూప్ 2లో ఉన్న అంశాలు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఎకానమీ, పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ బాగా చదివితే మీరు గ్రూప్ 2తో పాటు గ్రూప్ 1 కూడా అంటే క్రాక్ చేసే అవకాశం ఉంది 100%. మీరు ముందు సిలబస్లో ఉన్న అంశాలను ఏ అంశాలను చదివితే ఎక్కువ మార్కులు వస్తున్నాయి మీకు ఒక ఐడియా రావాలి. ఏ సిలబస్లో ఎక్కడ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు సిలబస్ అంటే ఎగ్జామినర్ అంటే సిలబస్ ఉన్న కమిషన్ ఏమి ఇచ్చిందని మీకు ఒక ఐడియా రావాలి. ఫస్ట్ ఐడియాతోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. ఫస్ట్ ఇప్పుడు మనం పేపర్ 1కి సంబంధించి గ్రూప్ 2కి చూద్దాం. ఫస్ట్ పేపర్ 1కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మార్కెట్లో చాలా మ్యాగజైన్స్ ఉన్నాయి. చాలామంది అంటే చదివే మ్యాగజైన్ ఏంటంటే షైన్ ఇండియా మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ తీసుకోండి. ఇప్పుడు ఈ మధ్యలో అమిగోస్ కూడా రావడం జరిగింది, అది కూడా చూసుకోండి. కానీ షైన్ ఇండియా మ్యాగజైన్లో ఏమైందంటే చాలా అంశాలు కవర్ చేయడం జరుగుతుంది. దాన్ని తీసుకోండి, బాగుంటుంది, దాన్ని తీసుకోండి. మీరు కూడా ఇప్పుడు మనకు తెలంగాణ వాళ్ళకి చెప్తున్నా కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఎక్కడి నుంచి చదవాలంటే మీరు నవంబర్ మంత్ నుంచి స్టార్ట్ చేయండి. నవంబర్ 1వ తారీఖు నుంచి ఏ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ స్టార్ట్ చేయండి. అవన్నీ నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జనవరి కూడా అయిపోతుంది. జస్ట్ 1 డే ఉంది, కూడా అది కూడా అయిపోతుంది. కాబట్టి ఈ 3 మంత్స్ వచ్చేసినాయి. ఇంకో 3 మంత్స్ కరెంట్ అఫైర్స్ పెట్టుకోండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే అక్టోబర్కి వెళ్ళండి. ఒకసారి అక్టోబర్ చదువుకోండి. ఒక 7 మంత్స్ 8 మంత్స్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మీరు దీనికోసము ఇయర్ బుక్లు కొనకండి, వేస్ట్గా టైం వేస్ట్ చేసుకోకండి. ఇయర్ బుక్లలో ఎప్పటి 2023 జనవరి నుంచి ఉంటాయి. మీ ఎగ్జామ్కి అంటే వద్దు, అది అనవసరంగా మీ మైండ్లో పాత అంశాలను ఎక్కించుకోకండి. కొత్త అంశాలపైన చదివిన దాన్ని ఎక్కువ ఎక్కించుకోండి, మీ మనసులో ఎక్కువ ఎక్కించుకోండి, మైండ్లో పెట్టుకోండి, దాన్ని ప్రాక్టీస్ చేయండి, నలుగురికి చెప్పండి. చెప్పిన విషయాన్ని నలుగురు చెప్పడం వల్ల మీలో ఎక్కువగా కంటెంట్ గుర్తుండిపోయే అవకాశం ఉంది. కాబట్టి కరెంట్ అఫైర్స్కి షైన్ ఇండియా మ్యాగజైన్ తీసుకోండి. నెక్స్ట్ దీంతో పాటు మనకు సిలబస్లో అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయి. కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ సంబంధాలు, దీనికి పీవీ పబ్లికేషన్ అనే పుస్తకం వచ్చింది మార్కెట్లో, అది తీసుకోండి. నెక్స్ట్ ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో బాలలత మేడం రచించినటువంటి పుస్తకం వచ్చింది, ఈ పుస్తకం కూడా తీసుకోండి. ఈ 2 పుస్తకాలు తీసుకొని ముందు ఈ పుస్తకం 23 వచ్చినట్టుంది. చాలా అంశాలు మారుతున్నాయి. ఇప్పుడు G7 అంశాలు మారినాయి. G7లో నూతనంగా కొన్ని దేశాలు మారినాయి. తర్వాత కొన్ని అంశాలు, ఇప్పుడు కొన్ని అంశాలు చాలా అంశాలు మారుతున్నాయి. ఈ యొక్క దేశాల యొక్క సదస్సులు ముఖ్యము. ఆ దేశాలు ఎప్పుడు ప్రారంభించబడినాయి, ఆ దేశాలు నిర్వహించిన థీమ్స్ అంటే ఈ సదస్సుల యొక్క థీమ్స్ ఏమున్నాయి, ఏ ఒప్పందాలు చేసుకున్నాయి. రీసెంట్గా మన దేశానికి భారత గణతంత్ర దినోత్సవం రోజున మన దేశానికి ఒక వ్యక్తి రావడం జరిగింది, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్. అతను వచ్చినప్పుడు ఏం ఒప్పందాలు చేసుకున్న భారతదేశంతో, ఇలా అంశాలు, భారతదేశం ఇతర దేశాలు తీసుకున్న ఒప్పందాలు ఏమిటి, ఇష్యూస్ ముఖ్యంగా ఈ మధ్యలో మాల్దీవ్స్ అండ్ భారత్ యొక్క ఇష్యూస్ నడుస్తుంది, ఏ ఇష్యూస్ ఉన్నాయి చూసుకోండి, చైనా యొక్క ఇష్యూస్ ఏమున్నాయి చూసుకోండి. ఇట్లా అవి మాత్రమే ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడే కరెంట్ అఫైర్స్లో ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినామో చూసుకోండి. అది కరెంట్ అఫైర్స్కి సంబంధించి మేము అవసరమైతే 1 మంత్ 2 మంత్స్లో 6 మంత్స్ కరెంట్ అఫైర్ రిలీజ్ చేస్తాము మా పబ్లికేషన్. అంటే వీలైతే అది వీలైతేనే తీసుకోండి. కానీ షైన్ ఇండియా మ్యాగజైన్ నవంబర్ అంటే ఆ మ్యాటర్ కవర్ అయిన కంచెలు తీసుకోండి, కవర్ అయ్యే కంచెలు తీసుకొని చదవండి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్.
జనరల్ సైన్స్ పేపర్ 1లో సెకండ్ అంశం వచ్చి థర్డ్ అంశం వచ్చేది జనరల్ సైన్స్. జనరల్ సైన్స్కి మార్కెట్లో 2 పుస్తకాలు బాగుంటాయి. ఒకటి విన్నర్స్ పబ్లికేషన్స్ ప్రసన్న హరికృష్ణ రచించిన పుస్తకం, ఒకటి ఎంసీ రెడ్డి పబ్లికేషన్ వచ్చినటువంటి మోహన్ సార్ రచించిన పుస్తకం. ఈ 2 పుస్తకాలు కూడా మార్కెట్లో నెంబర్ 1 పుస్తకాలే. ఏ పుస్తకం తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే 15 మార్కులే. ఈ 15 మార్కుల కోసం మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. 150 మార్కులకు ఏ పుస్తకం ఉందో ఆ పుస్తకాన్ని ఎక్కువసార్లు రివిజన్ చేయండి. ఇట్లాంటి పుస్తకాలు తీసుకొని ఒకసారి 2 సార్లు చదివినప్పటికీ ఒకసారి 2 సార్లు చదవండి. తెలంగాణ మూవ్మెంట్కి 150 మార్కులు, అలాంటి పుస్తకం చదవండి. తర్వాత తెలంగాణ చరిత్రకి ఎక్కువ మార్కులు ఉంటాయి, ఇండియన్ హిస్టరీకి ఎక్కువ మార్కులు ఉంటాయి. ఇట్లా ఆ పుస్తకాలు ఎక్కువసేపు టైం కేటాయించండి వాటిపైన. ఇవి 2 పుస్తకాలు కూడా మంచి పుస్తకాలు ఉంటాయి. ఈ 2 పుస్తకాలు తీసుకొని తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఎంసీ రెడ్డి పబ్లికేషన్లో ఇంగ్లీష్ మీడియంలో ఉంది, తెలుగు మీడియంలో ఉంది. విన్నర్స్లో ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే ఉంది. ఓకేనా, రైట్. ఇది జనరల్ సైన్స్కి సంబంధించి 2 పుస్తకాలు కూడా మంచి పుస్తకాలు మార్కెట్లో. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి జాగ్రఫీ ఇక్కడ మనకు ఇండియన్ జాగ్రఫీ ఇచ్చిండు, వరల్డ్ జాగ్రఫీ ఇచ్చిండు, తెలంగాణ జాగ్రఫీ ఇచ్చిండు. తెలంగాణ జాగ్రఫీకి మనం మంచి పుస్తకం రిలీజ్ చేసినాము, అది మార్కెట్లో నెంబర్ 1గా ఉంది. తర్వాత మన పబ్లికేషన్ నుండి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి ఈ ఉండడం జరిగింది. ఇది కూడా కంటెంట్ పరంగా చాలా బెస్ట్ పుస్తకం ఉంటుంది, ఎందుకంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు రాయడం జరిగింది. ఎంతవరకు ఉండాలో జాగ్రఫీకి సంబంధించి ఎంతవరకు అవసరమో అంతవరకు రాయడం జరిగింది. సొల్లు అంతా పెట్టలేదు, అందరిలాగా పెట్టలేదు. ఎందుకంటే ఈ పుస్తకం బేస్ చేసుకుని ఆ పుస్తకాలు రిలీజ్ చేసిన రీసెంట్గా కొంతమంది. ఈ పుస్తకం వచ్చేదాకా ఫోన్లు చేసి నన్ను చంపడం జరిగింది, ఎప్పుడు ఇస్తావు, వేరే వాళ్ళు రిలీజ్ చేసిండు కదా, వాళ్ళకి మన ఆపోజిట్ ఉండాలి కదా అని అన్నీ చెప్తారు మార్కెట్లో, అవన్నీ కామన్. కానీ విషయం ఏంటంటే కంటెంట్ పరంగా ది బెస్ట్ పుస్తకం ఈ పుస్తకం నుంచి వాళ్ళు కూడా రాయడం జరిగింది. కాబట్టి నేను ఎక్కువ మార్కెటింగ్ చేయలేకపోయాను పుస్తకంలో, ఎందుకంటే ఆ పుస్తకం కూడా చాలా బాగుంటుంది. మార్కెట్ చేయలేకపోయినాము. మార్కెట్ చేసుకునే విధానంలో పుస్తకం పోతుంది అన్నట్టు వాస్తవం చెప్పాలంటే. నాకున్న టైంలో నాకున్న పరిధిలో నేనే పుస్తకాలు రాస్తాను కాబట్టి నేను మార్కెటింగ్ చేయలేకపోయినా. గతంలో నేను సోషల్ మీడియాలోకి ఎక్కువ ఆన్లైన్లోకి ఎక్కువ రాలేదు, ఎందుకంటే నాకు రోజు 3-4 ఆపరేటర్లు ఉండేది, వాళ్ళకి వర్క్ ఇచ్చేది. దానివల్ల చాలా ఇబ్బంది ఉండేది అన్నట్టు. నేనేం చెప్పలేకపోయేది, నా ఆలోచనలు చెప్తాను అనుకున్నప్పుడు చెప్పలేకపోయేది. కాబట్టి జాగ్రత్త పరంగా తెలంగాణ జాగ్రత్త పరంగా మన పుస్తకం మార్కెట్లో నెంబర్ 1 పుస్తకం ఉంటుంది. వీలైతే తీసుకోండి, రైట్. ఇది జాగ్రత్తకు సంబంధించి. నెక్స్ట్ వేరే పుస్తకాలు కూడా మీకు ఏం నచ్చితే తీసుకొని చదవండి, ఎవరిది ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇక ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే అంశాన్ని 4వ అంశంగా ఇవ్వడం జరిగింది. అంటే 5వ అంశం అనుకోండి, 5వ అంశంగా ఇవ్వడం జరిగింది. ఈ అంశం వచ్చేసి దీనికి ఇంగ్లీష్ మీడియంలో శంకర్ ఐఏఎస్ వాళ్ళకి అకాడమీకి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ సైన్స్ పుస్తకం ఉంటుంది. చాలా మంచి పుస్తకము, ప్రతి సంవత్సరం కూడా అప్డేట్ చేసి వస్తుంది. దీంతోపాటు తెలుగు వర్షన్లో విన్నర్స్ పబ్లికేషన్లో ఉంది, ప్రసన్న హరికృష్ణ రచించిన పుస్తకం ఉంది. అది తీసుకోండి, వీలైతే ఆ పుస్తకం తీసుకోండి. డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి మన పబ్లికేషన్లో ధనుంజయ సార్ పేరు రావడం జరిగింది. ఈ పుస్తకం వీలైతే తీసుకోండి. ఎక్కువ కంటెంట్ ఉంటుంది, కంటెంట్ పరంగా ఎక్కువ ఉంటుంది. మీరు రీసెంట్గా వచ్చినటువంటి ఏదైతే తుఫాన్స్ ఉన్నాయో, మిషన్ తుఫాను ఆ తుఫాన్స్ ఏమున్నాయో, బీర్బో తుఫాన్స్, ఆ తుఫాన్లు ఇలా జోడించుకోండి. రీసెంట్గా వచ్చిన తుఫాన్స్ మొత్తం ఇలా యాడ్ చేసుకొని ప్రిపరేషన్ చేయండి. ఎందుకంటే 2023 నుంచి చాలా తుఫాన్స్ వచ్చినాయి. 2024లో ఒక రీసెంట్గా తుఫాన్ రావడం జరిగింది, అవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. భూకంపాలు ఏమైనా జరిగింది కూడా అప్డేట్ చేసుకోండి. ఈ వార్తలు రీసెంట్గా జపాన్లో భూకంపం జరిగింది, అలాంటి అంశాలను కొత్తగా అప్డేట్ చేసుకుని కరెంట్ అంశాలు పెట్టుకొని చదవండి, మీకు ఎక్కువ స్కోర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్. బేసిక్స్ మాత్రమే అయితే విపత్తు నిర్వహణకు సంబంధించి. తర్వాత రీసెంట్గా వార్తలు నిలిచిన భూకంపాలు అయితేంది, తర్వాత సునామీలు అయితేంది, ఇంకేమైనా అంశాలు ఉంటే కొండ చర్యలు విరిగిపోవడం, అట్లాంటి అంశాలు మాత్రమే వస్తాయి. కాబట్టి ఇది తీసుకోండి. రైట్. దీనికి సంబంధించి విపత్తు నిర్వహణ. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఇండియన్ హిస్టరీ అంశం మనకు పేపర్ 1లో ఉంటుంది, గ్రూప్ 1లో ఉంటుంది, గ్రూప్ 2లో ఉంటుంది. ఆల్రెడీ మనం చెప్పుకోవడం జరిగింది మన పుస్తకం బాగుంటుందని. ఇక మార్కెట్లో మీకు ఎవరు నచ్చిన పుస్తకాన్ని తీసుకున్నా మంచిదే. అది ఇండియన్ హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణ చరిత్ర అనే దాన్ని పేపర్ 1లో ఇవ్వలేదు. తెలంగాణ చరిత్ర ఇవ్వలేదు, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఎందుకంటే వాటికి సపరేట్ పేపర్స్ పెట్టింది కాబట్టి. రైట్. అది గ్రూప్ 1కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి. నెక్స్ట్ తెలంగాణ సమాజం సంస్కృతి సాహిత్యం పుస్తకం. ఇది మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ ఏకైక పుస్తకం ఒకటి మాత్రమే ఉన్నది. ఇక అందరూ దీన్ని తీసి ఆల్ ఇన్ వన్గా వేయడం జరిగింది. కానీ ఇందులో ఉన్న కంటెంట్ మాత్రమే అందులో ఉంటుంది. అందులో ఏముంటుంది, ఇందులో ఉన్న కంటెంట్ మొత్తం వాడు కాపీ చేయలేడు కాబట్టి తక్కువ మాత్రమే తీసుకుంటాడు. ఎందుకంటే మా నుండి ప్రెజర్ ఉంటుంది, ఎందుకంటే ఇంతగా కాపీ చేస్తే తిడతారు కాబట్టి. ఆ ఉద్దేశంతో కంటెంట్ పరంగా మొత్తం కాపీ చేయలేరు కాబట్టి 100% కంటెంట్ ఉన్న పుస్తకం ఇది మాత్రమే. బయట ఎన్ని వచ్చినప్పటికీ కూడా నన్ను మార్కెట్లో నిలబెట్టింది మాత్రం ఈ పుస్తకం, తెలంగాణ సమాజం సంస్కృతి అనే పుస్తకమే. ఈరోజు రఘుదేపాక్ అనేవాడు ఉన్నాడంటే కేవలం తెలంగాణ సమాజం సంస్కృతి పుస్తకమే. ఈ సిలబస్ అంటే తెలంగాణ రాష్ట్రం రావడం ఒక ఎత్తు అయితే, ఆ ఎత్తు
డెప్త్లో భాగంగా సిలబస్లో మన అంశాలు పెట్టడం అనేది గొప్ప అంశంగా చెప్పుకోవచ్చు. అందుచేతనే ఈరోజు నేనంటూ మార్కెట్లో రావడం జరిగింది. నా పేరు అనేది ఈరోజు తెలవడం జరిగింది అందరికీ, చాలామందికి. ఇప్పటివరకు మనము 1,60,000 నుంచి 1,70,000 దాకా అమ్మడం జరిగింది. నన్ను ఈరోజు నిలబెట్టిందంటే ఈ పుస్తకం మాత్రమే. గతంలో గ్రూప్ 2 జరిగినప్పుడు 41 బిట్స్ రావడం జరిగింది. ఇప్పుడు ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగితే 40 అంటే ఇప్పుడు 60 రావచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ పుస్తకం 280 పేజీలు మాత్రమే ఉండే, ఇప్పుడు 400 పేజీలు. ఈ పుస్తకాన్ని తెలంగాణకు సంబంధించిన కళాకారులు, చరిత్రకారులు, కవులు, అందరూ కలిసి ఇంకా కొత్త సమాచారం తెలుసుకోవడం జరిగింది. చాలా అప్డేట్ అంశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి బేస్ మొత్తం ఇదే, తెలంగాణ సమాజమే. ఇందులో ఉన్న కవులు, కళాకారులు, పండుగలు, జాతరలు అన్ని అంశాలు కూడా ఇందులో ఉన్న బేస్ మొత్తం తీసుకుపోయి తెలంగాణ ఉద్యమాలు ఉంటాయి. రైట్, తెలంగాణలో ఉన్న అంశాలు కూడా తెలంగాణ చరిత్రలు ఉంటాయి, ఇందులో ఉన్న అంశాలు కూడా తెలంగాణ జాగ్రత్తలో ఉంటాయి. కాబట్టి ఈ పుస్తకం అనేది మీ దగ్గర ఒకటి ఉండాలి కంపల్సరీ. ఇది ఉండి ఒక 2-3 సార్లు రివిజన్ చేస్తే, ఎక్కువ కూడా అవసరం 2-3 సార్లు రివిజన్ చేస్తే అయిపోతుంది, మంచి స్కోర్ చేయవచ్చు. ఒక 60 మార్కులు గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో ఈ పుస్తకం నుంచి చేసుకోవచ్చు మనం ఈజీగా. ఇది తెలుగు మీడియంలో ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. రైట్, నెక్స్ట్ వచ్చేసి సోషియాలజీకి సంబంధించిన సామాజిక వెలి. ఒకవేళ మీరు సంవత్సరం ఆ పుస్తకం చదివితే ఈ పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం అంశాలు కూడా అందులో ఉంటాయి. ఇది కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం మీరు వీలైతే తీసుకోండి అంతే, ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ స్కీమ్స్కి సంబంధించి పాత బుక్ మన దగ్గర ఉంది, ప్రజెంట్ అదే చూపిస్తున్నాను. కానీ ఈ పుస్తకం తీసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రావడం జరిగింది రాష్ట్రంలో, కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్స్ అన్నీ కూడా ఈ పుస్తకంలో మనం కొత్తగా రిలీజ్ చేస్తాం సర్వే రాగానే. అంటే అన్ని పథకాలు కూడా మారిపోతాయి, వాటి నేపథ్యం మారిపోతుంది. అంటే ఎవరు ఎప్పుడు ప్రారంభించేది, గతంలో ఎవరు ప్రారంభించారు ఒక అంశం మాత్రం మనలో ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ రావడం జరిగింది, కొత్త స్కీమ్స్ కూడా ప్రారంభించింది. ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించి అది ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, ఈ యొక్క ప్రయాణంలో భాగంగా ఎక్కడి నుంచి ఎక్కడికి ఆ ప్రయాణం బస్సు నడిచింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఎంతమంది ఆ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎంతమంది ఉపయోగించుకున్నారు. అట్లా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా పరిధి పెంచింది. గతంలో 5 లక్షలు ఉండేది 15 లక్షలు, ఇప్పుడు 10 లక్షలకు పెంచడం జరిగింది. అట్లనే అన్ని స్కీమ్స్ కూడా ప్రారంభిస్తున్నారు. అందుకోసమే ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఎంతమంది ప్రజాపాలన దరఖాస్తుకి ఎంతమంది అప్లై చేసుకున్నారు మొదటి విడతలో భాగంగా, అది ఎన్ని గ్రామాల్లో ఎన్ని విడతలుగా చేపట్టడం జరిగింది కార్యక్రమాన్ని. ఇట్లాంటి అంశాలు, పాలన ఎప్పుడు ప్రారంభమైంది, అభయాస్తంలో ఎప్పుడు ఆవిష్కరించారు. ఇట్లా ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ లక్ష్మి స్కీమ్ని ఏ పేరుతో పిలుస్తుంది గవర్నమెంట్ అంటే కళ్యాణ ముస్తన పేరుతో పిలుస్తుంది. కేసీఆర్ కట్టినప్పుడు ఏ పేరుతో పిలుస్తుంది, కామెంట్ చేయండి. ఇట్లా మీరు ప్రతి అంశం కొత్త మారుతుంటాయి అన్నట్టు, వాటికి పరిధి మారుతుంటుంది అన్నట్టు. అట్లా చూసుకోండి. రైతు బంధు స్కీమ్ ఉంది, రైతు బంధు స్కీమ్ని వీళ్ళు ఎంత పరిధిలో ఇస్తారు, ఎందుకంటే ఆల్రెడీ సర్వేలో పెట్టాలి కాబట్టి కంపల్సరీ నెల రోజుల్లో ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది రైతు బంధు స్కీమ్స్కి సంబంధించి. అట్లా మీరు ఆ స్కీమ్స్ అని కూడా మార్చుకొని చదవండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్కి వచ్చేసి జాన్ సార్ అనే పేరు విన్నా, అది బాగుంది మార్కెట్లో. అది ఆన్లైన్ క్లాసెస్ కూడా బాగున్నాయని చాలామంది మిత్రులు చెప్పడం జరిగింది. అది చూసుకోండి. నల్గొండ వ్యక్తి అతను, జానీ సార్ ఉన్నది పేరు. అయితే నాకు కొంచెం పేరు గుర్తులేదు, చాటులు అవుతుంది మాట్లాడి మిత్రులతోటి. అది కాకుండా హరియాంత పబ్లికేషన్ జనరల్ ఇంగ్లీష్ వచ్చింది. ఇది చాలా బెస్ట్ పుస్తకం. ఇది పోయినసారి గ్రూప్ 2 అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన పేపర్ 1లో ఇంగ్లీష్ మాత్రమే, బేసిక్ ఇంగ్లీష్ మాత్రమే. ఇది చాలా మంచి పుస్తకము. ఆల్ ఇండియా లెవెల్లో చదువుతారు చాలామంది ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు దీనికి సంబంధించి. నెక్స్ట్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ ఎక్కువ మంది విద్యార్థులు అంటే కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే విద్యార్థులందరూ కూడా పుప్పాల శివాజీ అనే పుస్తకాన్ని తీసుకుంటారు చాలామంది. ఆ పుస్తకాన్ని తీసుకోండి, అది చాలా బాగుంటుంది. మీకు ఆల్రెడీ మీరు ఎక్కడో కోచింగ్ తీసుకుంటారు, మీ సార్ యొక్క నోట్స్ చదవండి, ఎక్కడ తీసుకున్నా సరే ఆ సార్ నోట్స్ చదవండి, సరిపోతుంది. అనవసరంగా కొత్త వాళ్ళు ప్రిపేర్ అయితే మాత్రం పుప్పాల శివాజీ తీసుకోండి, బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ నేను చదవలేను సార్ పేపర్ 1కి అంటే మన పబ్లికేషన్ నుండి జనరల్ స్టడీస్కి సంబంధించి ఆల్ ఇన్ వన్ పుస్తకం రిలీజ్ చేయడం జరిగింది 2023కి సంబంధించి. ఈ పుస్తకాలు కూడా దాదాపుగా అన్ని సేల్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మార్కెట్లో అంటే జనరల్ స్టడీస్ విషయంలో నెంబర్ 1 పుస్తకం అన్నది మాత్రమే మార్కెట్లో. చాలా కాపీస్ వెళ్ళినాయి. ఒక 40,000 కాపీస్ అమ్మినాం 2023 అంటే 22 డిసెంబర్ నుంచి మొదలు పెడితే జస్ట్ 3-4 మంత్స్లోనే బాగా కాపీస్ అమ్మడం జరిగింది.
ఎక్కువ మంది స్టూడెంట్స్ దగ్గర ఈ పుస్తకం ఉంటుంది. తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంది, రెండు కూడా ఉన్నాయి. మీరు రెండు కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్ కంటెంట్ ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. కాబట్టి తీసుకోండి. దీంతో పాటు మీరు కరెంట్ అఫైర్స్, అంతర్జాతీయ అంశాలు చదువుకోండి. దాంతోపాటు రీజనింగ్ అనేది కొత్తగా నేర్చుకోండి. మీ దగ్గర ఆల్రెడీ మీ సారు ఏ సార్ అయితే చెప్తారో ఆ సార్ క్లాస్ నోట్స్ చదవండి, సరిపోతుంది. మళ్ళీ బయట కొత్తగా ఏం చేయకండి దానికి సంబంధించి. అంతేకాకుండా ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ నిర్వహించిన ప్రీవియస్ పేపర్స్ పుస్తకాన్ని కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. 145 ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల గతంలో వచ్చిన ప్రశ్నపత్రాలు ఎలా ఉన్నాయి, మనం ఎంతవరకు స్కోర్ చేయగలిగినాము, మనం ఎంతవరకు ముందుకెళ్తున్నాము అనే ఒక నీలో భావం కలుగుతుంది. కాబట్టి ఈ పేపర్ తీసుకొని, ఈ బుక్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. రోజు 2 పేపర్లు చూడండి ఫస్ట్. ఎందుకంటే మనకు ఇక 2-3 రోజులలో మనము గ్రూప్ 2కి సంబంధించి 120 రోజుల ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాం. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో నాకు ఒక 2 డేస్ పర్సనల్ వర్క్ ఉంది, విలేజ్కి ఉంది. కాబట్టి 2 డేస్లో నేను ప్లాన్ ఇస్తాను. సిలబస్లో ఉన్న అంశాలు, ఈ పుస్తకాలు తీసుకొని మీకు ఏ నచ్చిన పుస్తకం తీసుకోండి. కానీ తెలంగాణ ఉద్యమంకి, తెలంగాణ చరిత్రకి, ఇండియన్ హిస్టరీకి నా పుస్తకాలు తీసుకొని చదివితే మీకు స్కోర్ నిజాయితీగా నేను చెప్పగలిగే విషయం ఏంటంటే ఎకానమీ కూడా ఇది తీసుకుంటే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత మీరు చదివేదాన్ని బట్టి ఉంటుంది, మళ్ళీ తీసుకోవడమే కాదు, మీరు చదివేదాన్ని బట్టి ఉంటుంది, మీరు చేసే ప్రాక్టీస్ని బట్టి కూడా ఉంటుంది అన్నట్టు. రైట్, ఇది దీనికి సంబంధించినది. నేనేమంటున్నానంటే ఒక 4-5 రోజులలో మన గ్రూప్ 2కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాను, ముఖ్యంగా గ్రూప్ 1కి సంబంధించి కూడా మనం ప్రిపరేషన్ ప్లాన్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ యొక్క ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా ఎగ్జామ్స్ కూడా పెడతామన్నట్టు. మీరు తెలంగాణ చరిత్ర చదివేటప్పుడే తెలంగాణ చరిత్రపై మొత్తం ఎగ్జామ్స్ మా దగ్గర అన్ని డీటీపీ అంతా అయిపోయింది, వర్క్ అయిపోయింది. కాబట్టి మేము ఏం చేస్తామంటే దానికి సంబంధించిన మొత్తం కూడా మేము ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి క్వశ్చన్స్కి ఇదే ఆన్సర్ అని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ని మీరు 120 రోజుల ప్లాన్ని మీరు ఫాలో కండి. మీకు మీ విజయాన్ని అంటే మీ తీరాల వైపు తీసుకెళ్తుంది. కాబట్టి మీరు ఫాలో కండి. ఓకేనా? అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక సమయాన్ని కేటాయించుకొని టైం టేబుల్ వేసుకోండి. ఈ టైంలో ఇంతవరకు చదువుకోవాలి. మినిమం అయితే 10 నుండి 12 గంటలు చదివేటట్టు మీ యొక్క టైం టేబుల్ని ఫిక్స్ చేసుకొని మీరు ఏ పని చేసినా సరే, మీరు హౌస్ వైఫ్ అయినా సరే, ఇంకా ఏదైనా సరే, ఇంకా ఏదైనా జాబ్ చేసినా సరే, తర్వాత ప్రిపరేషన్లో ఒత్తిడి ఉన్నా సరే, కానీ రోజు 10 నుండి 12 గంటలు ప్రిపరేషన్కి మీరు టైం కేటాయించుకోండి. ఆ టైంలో మీ యొక్క ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్ళండి. ఒక్కసారి రోజుకి చదివిన దాన్ని రివిజన్ కలగండి. ఎందుకంటే ఒక అర్ధగంట పెట్టుకొని ఎంతవరకు చదివినాము, ఈరోజు ఏ అంశాలు వచ్చినాయి, అంశాలు ఏంది, వాటిపైనే ఇంకా మీ ఫోకస్ అంతా ఈ 4 నెలలు మాత్రము, 4 నుండి 5 నెలలు మాత్రము చచ్చినా బతికినా ఈ యొక్క పుస్తకాలే, ఈ యొక్క సిలబసే, ఈ యొక్క వాటి మీద మీ ధ్యాస ఉండాలి. అప్పుడు మాత్రం మీరు విజయాన్ని సాధించగలరు. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. రైట్.